రాముణ్ణి ఏ విధంగా మనము సంబోధిస్తాము? రాముణ్ణి నమస్కరిస్తున్నాను, రాముడితో వెళుతున్నాను, రాముడి కొరకు చేస్తున్నాను, రాముడి నుండి తీసుకుంటున్నాను, రాముడి యొక్క రాముని యందు అని. అట్లాగే అకారాంత పుంలింగంలో రామః కాకుండా దేవః, జనః, హస్తః, కర్ణః, భూపః, నరః, సింహః సింహము, సింహం సింహమును, సింహం అట్లాగే సింహే సింహమునందు, సింహస్య సింహము యొక్క, రామస్య సింహస్య, నరస్య, హస్తస్య, కర్ణస్య, స్కందస్య యొక్క వస్తుంది. నరహ భూప ఇవన్నిటి కూడా మీరు ప్రాక్టీస్ చేయండి. అట్లాగే నేను 21వ రోజు ఏం చెప్పాను అంటే గచ్చతి వర్తమాన కాలం చెప్పాను, అంటే వెళ్తున్నాడు వెళ్తుంది. గమిష్యతి వెళ్తాడు వెళ్తుంది అంటే ఫ్యూచర్ టెన్స్. రేపు వెళ్తారు స్వహ గమిష్యతి వెళ్తుంది, రేపు వెళ్తాడు. స్వహ గమిష్యతి రేపు వెళ్తాడు. అట్లాగే నిన్న వెళ్ళాను అని చెప్పడానికి యహ గతవతి స్త్రీలింగం, యహ గతవాన్ వెళ్ళాడు. రామః దేవాలయం గతవాన్, రాముడు దేవాలయం వెళ్ళాడు. దేవాలయం నపుంసకలింగం కూడా సేమే వస్తుంది. ఎటొచ్చి మీకు ద్వితీయ విభక్తి పుస్తకం ఉందనుకోండి, పుస్తకం అంటే పుస్తకం. ద్వితీయ విభక్తిలో ఏకవచనం పుస్తకం, అది అక్కడ కూడా అలాగే వస్తుంది. ఇక్కడ రామం వచ్చినట్టు పుస్తకమే వస్తుంది అంతే, అది తప్ప ఇంకా ఏది కూడా తేడా లేదనమాట. పుస్తకే పుస్తకమునందు, పుస్తకస్య పుస్తకము యొక్క, వస్త్రస్య వస్త్రము యొక్క, వస్త్రే వస్త్రమునందు, జలం జలే, జలస్య జలము యొక్క, వృక్షాత్ వృక్షేణ. సేమ్ రామః శబ్దం అంటే అకారాంత పుంలింగంలో ఎట్లా వచ్చిందో అలాగే వస్తుంది. మనం ఏకవచనం వరకే నేర్చుకున్నాం. సహ అతడు అన్నాం, మరి సహ అతడు అన్నాం, ఏకవచనం చెప్తున్నాను, ద్వివచనం చెప్పటం లేదు. సహ అక్కడ రాముడు అని చెప్పడానికి రామః అని చెప్పాం. మరి అతనిని వానిని అని చెప్పాలంటే రామం అని చెప్పాం కదా. అక్కడ రామం అని చెప్పినప్పుడు ఇక్కడ తం అంటే వానిని, తం. సహ అతడు, తం అతనిని. ఇక్కడ రామేణ వచ్చింది కదా, ఇక్కడ ఏమొస్తుంది? అతని చేత అనాలి అంటే తేన, వాని చేత అనాలంటే తేన, తేన. ఓకే, రామేణ అన్నట్టు ఇక్కడ తేన అన్నాం. మరి రామాయ రాముని కొరకు అన్నాం కదా, మరి వాడి కొరకు వాని కొరకు అనడానికి తస్మై, తస్మై వాని కొరకు. మరి వాని నుండి, వాని కంటే, వాని వలన అనడానికి తస్మాత్ వాని వలన. ఇక వాని యొక్క తస్య, తస్య. రామః రామం, రామేణ, రామాయ, రామాత్, రామస్య, రామే అన్నాం. సహ అతడు, తం వాడిని, వానిని, పుంలింగమే. మళ్ళీ తేన, అక్కడ రామేణ వచ్చింది, అక్కడ పుస్తకేన నపుంసకలింగంలో వచ్చింది. ఇక్కడ తేన రామాయ వచ్చింది, పుస్తకాయ వచ్చింది. ఇక్కడ తస్మై, తస్మై వాని కొరకు, రామాయ రాముడి కొరకు, తస్మై వాని కొరకు. వాని నుండి, వాని వలన, వాని కొంటే, వాని కంటే. అక్కడ రామాత్తు వచ్చింది, పుస్తకాత్తు వచ్చింది, వృక్షాత్తు వచ్చింది నపుంసకలింగంలో, పుస్తకాత్తు కూడా. అట్లాగే ఇక్కడ తస్మాత్, మనం విని ఉంటాం తస్మాత్ జాగ్రత్త, అది విన్నారా? తస్మాత్ జాగ్రత్త, వాని నుండి జాగ్రత్త, లేకపోతే వాని నుండి జాగ్రత్త. ఏకవచనమే అది, వాని నుండి ఒకటే, దాని నుండి జాగ్రత్త అని చెప్పడానికి తస్మాత్ జాగ్రత్త,
లేకపోతే వాడి నుండి జాగ్రత్త అనడానికి తస్మాత్ జాగ్రత్త అంటాను. మరైతే కొరకు అయిపోయింది, తస్మాత్ అయిపోయింది. ఇప్పుడు వాడి యొక్క, దాని యొక్క అంటానికి తస్య, తస్య. ఇంకా వాణి అందు, అక్కడే మనము రామస్య అన్నాము, ఇక్కడ తస్య అన్నాము. మరి రామే అన్నాము, రాముని యందు. పుస్తకే పుస్తకమునందు, వస్త్రే వస్త్రమునందు. నేను పుంలింగము నపుంసకలింగం కలిసి చెప్తున్నాను, ఒకటే, రెండిట్లకి ఒకటే వస్తాయి. ఒక్క నపుంసకలింగంలో మనం పుస్తకము అని అక్కడ అన్నాం కాబట్టి ప్రథమాలో, ఇక్కడ కూడా పుస్తకమే వస్తుంది. కానీ పుస్తకమును, పుస్తకాన్ని, పుస్తకం ఆనయ తీసుకురా, పుస్తకం ఆనయ పుస్తకాన్ని తీసుకురా, అక్కడ ద్వితీయ ఉపయోగించినట్టు అనమాట. మనం ఇక్కడ తస్మిన్ వాణి అందు, దాని అందు. అర్థమైంది కదా? ఇప్పుడు అకారాంత పుంలింగము నేర్చుకున్నట్టే, నపుంసకలింగం నేర్చుకున్నట్టే, అదేవిధంగా సహ కూడా నేర్చుకున్నాం.